ఇప్పుడు నేను చూడాలనుకుంటున్నాను నువ్వు ఆలియా కంటే ఎక్కువ తెలివైన దానివా లేక తనకంటే పెద్ద ఫూల్వా అని. చూడుతాను, నువ్వే స్వయంగా ఆ వ్యక్తి పేరేంటో నాకు చెప్పి, ఒకవేళ నా అంతటా నేనే తెలుసుకున్నానంటే నీకు ఆ వ్యక్తికి ఏమైనా కనెక్షన్ ఉంది అని ఆ తర్వాత నాకు కంప్లైంట్ చేయొద్దు. నీకు ఆయనకి జరగబోయే పెళ్లి నా వల్లే ఆగిపోయింది అని. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా లేక ఆఫర్ ఇస్తున్నావా? ప్రస్తుతానికి నేను నీకు ఆఫర్ ఇస్తున్నాను. చూడు, ఒకవేళ నువ్వు నాకు ఆ వ్యక్తి పేరుని చెప్పావు అంటే అతనికి నీకు ఏమైనా కనెక్షన్ ఉంది అని నాకు తెలిసిపోయినా సరే అప్పుడు నేను నిన్ను వీటిలో ఎక్కడా కూడా బయటికి రాకుండా చూసుకుంటాను. నువ్వు సేఫ్గా ఉంటావు. జవాబు చెప్పడానికి నీకు అస్సలు తొందరలేదు. పూర్తిగా ఒకరోజు టైం ఉంది నీ దగ్గర. నిదానంగా ఆలోచించు. ఈ ఒక్కరోజు నీ జీవితాన్ని అయితే నిలబెడుతుంది లేక పూర్తిగా నాశనం చేసేస్తుంది. నేను నాలో ఉన్న ఫీలింగ్స్ని చంపేసుకుని నేను పెళ్లి చేసుకుంటాను తను. ఇప్పుడు మనిద్దరి పెళ్లికి ఎవ్వరూ అడ్డు రాలేరు. నాకు కేవలం 7 రోజులు టైం కావాలంతే. నువ్వు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావో తెలుసుకొని అనుకోవట్లేదు. ఒకవేళ నువ్వు ఫీల్ అవుతున్నా సరే నేను ఆ ఫీలింగ్స్ని అంతం చేస్తాను. అలాగే ప్లీజ్ నాకు దూరంగా ఉండు. నాలో ఉన్న ఈ ప్రేమని ఎలా అంతం చేయాలి? నా నుంచి ఎప్పుడు దూరం కానివ్వని తన జ్ఞాపకాల్ని నేను ఇప్పుడు ఎలా అంతం చేయగలను? కళ్ళు మూసుకున్న తర్వాత కూడా నా కళ్ళ ముందు కనిపించే ఆ మొహాన్ని నేను ఎలా మర్చిపోవాలి? తనని ఫీల్ అవ్వని చోట అసలు ఎక్కడ నాకు కనిపించడం లేదు. నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నీ చూపులే నా ఊపిరి, ఓసారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రేయ్ హాఫ్ బ్రెయిన్